అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒక ఫ్యామిలీ ఎమర్జెన్సీ మీద ఆంధ్రాకి అయితే వెళ్ళాల్సి వచ్చిందండి. ఒక 3 వీక్స్ నేను ఇక్కడ బెంగళూరులో అయితే లేను, ఆంధ్రాకి వెళ్ళొచ్చాను. సో వచ్చిన తర్వాత తోట పరిస్థితి ఎలా ఉంది, ఏమేమి హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి అనే విశేషాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఈ ప్లేస్తో అయితే స్టార్ట్ చేస్తానండి. సో లాస్ట్ టైం ఇక్కడ కాలీఫ్లవర్లోనూ లెట్యూస్లో వేసాం కదా, సో ఇవైతే ఇలా పెరిగినాయి అనమాట. కాలీఫ్లవర్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ లెట్యూస్ ఇంకే వాటరింగ్ సరిగ్గా చేయలేదండి. సో అవి మొక్కలు గజిబిజిగా అయిపోయినాయి అనమాట. సో తర్వాత ఇక్కడికి వచ్చేస్తే ఇవి టొమాటోస్ పర్వాలేదండి, అన్నీ బాగానే ఎదిగినాయి. వీటికి స్టేకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. చూసారు కదా, మొక్కలు బాగానే పెరిగినాయి అనమాట. టొమాటోస్ అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడ మెంతికూర పాలకూర కూడా వేసాం కదండి, అవి కూడా ఎలా వచ్చినాయో చూద్దాము. మెంతికూర కూడా బాగానే స్ప్రౌట్ అయింది కానీ వాటరింగ్ ప్రాబ్లం అండి. సో వీళ్ళకి ఏంటంటే వాటరింగ్ ఎలా చేయాలో తెలియక పైప్స్తో ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నారు. సో దానివల్ల మధ్యలో చూసారా ఫోర్స్గా కొట్టిన చోటంతా మెంతికూర పోయింది ఇదంతా. సో బెటర్ ఇది హార్వెస్ట్ చేసేసుకుంటేనే బెటరు. పాలకూర కూడా పర్వాలేదండి, బాగానే వచ్చింది. ఇది కొంచెం పెరిగితే కానీ మనకి మంచిగా అనిపించదు అనమాట. ఇక్కడ మీరు చూస్తుందంతా వేరే ప్లేస్ అండి. ఇక్కడ ఓన్లీ నేను ఆకుకూరలు వేసాను అనమాట. తోటకూర, కొత్తిమీర, చుక్కకూర, కొంచెం ముల్లంగి ఇవన్నీ కలిపి ఈ ప్లేస్లో అయితే వేసానండి. సో ఇది నేను ఊరు వెళ్ళకముందే ఈ ప్లేస్లో ఆకుకూరలు వేసాను. అప్పుడు నేను ఏంటంటే వాటరింగ్ అంత జాగ్రత్తగా వాటరింగ్ చేయడం వల్ల ఈ ఆకుకూరలు అయితే పాడవకుండా మంచిగానే వచ్చాయి. ఇప్పుడైతే మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫామ్లోకి అయితే వచ్చేసామండి. సో యూజువల్గా నేను ఎక్కడైతే మీకు వీడియోస్ చేసి చూపిస్తానో తోట ఈ ప్లేస్ అనమాట. మీరు చూస్తే మొక్కలన్నీ పెద్ద పెద్దగా పెరిగిపోయినట్టు అనిపిస్తున్నాయి కదా. సో కొన్ని మొక్కలు పోయినాయండి, కొన్ని మొక్కలు స్ప్రౌటింగ్ స్టేజ్లో ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయండి. కొన్ని పోయినాయి, కొన్ని పెరుగుతున్నవి, కొన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలి, కొన్ని మొలకల టైంలో ఉన్నాయి. ఇలా రకరకాలుగా ఉందన్నమాట తోట. సో అవన్నీ ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూస్తే పర్పుల్ క్యారెట్స్ కొన్ని ఆల్రెడీ మేడం వాళ్ళు హార్వెస్ట్ చేసుకున్నారండి. బట్ స్టిల్ ఇంకా చాలా అయితే క్యారెట్స్ ఉంచారు. సో ఈరోజు నేనైతే కొంత హార్వెస్ట్ చేస్తాను. పర్పుల్ క్యారెట్స్ ఇలా ఉన్నాయి, చూద్దాము ఎన్ని క్యారెట్స్ వస్తాయి, పీక్ చూస్తాను కొన్ని. ఇక్కడ చూడండి ఎంత లావ్ అయిపోయింది ఇది. ఇదైతే నేను బయటికి లాగి చూస్తాను. ఇలాగే ఏమన్నా ముదిరిపోతున్నవి ఏమన్నా క్యారెట్స్ ఉంటే అవన్నీ హార్వెస్ట్ చేస్తాను. उसाना क्या दे उसेंट तो है कैसा खाना है कौन दादी खाना उसेंट ఆ క్యారెట్స్ అన్ని నేను పీకడానికి అయితే ట్రై చేశానండి. బట్ అవి ఏంటంటే కొంచెం మట్టి స్టక్ అయినట్టు అనిపించింది అనమాట. మనకు ఫ్రీగా చేత్తో అయితే రావట్లేదు. సో ఇంకా కృష్ణని అయితే పిలిచాను హెల్ప్ చేయమని. సో దాన్ని ఏంటంటే కొడవలు పట్టుకొని చుట్టూ మట్టిని తీసేస్తూ ఆ క్యారెట్స్ అన్నీ పీకిందనమాట. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎన్ని క్యారెట్స్ వచ్చినాయో. ఇంకా నేను ఆ ఉన్నట్లో సగం మట్టుకే నేను హార్వెస్ట్ చేశాను అనమాట. ఇంకా మిగిలినవి ఎక్కువైపోతాయి అని చెప్పి నేనైతే వదిలేశానండి. అవి మళ్ళీ ఇంకొకసారి అయితే హార్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు వీటిల్లో కూడా ఫుల్గా మెచ్యూర్ అయిపోయిన క్యారెట్స్ ఉన్నాయి, ఇంకా అప్పుడప్పుడే ఫామ్ అవుతున్న చిన్న చిన్న క్యారెట్స్ ఉన్నాయి, అలా ఉన్నాయి అన్నమాట. సో మనం క్యారెట్స్ వేసుకున్నప్పుడు కూడా మనం తోటకూర ఎలా అయితే మనం ఇసుకలో కలిపి వెజ్జర్లేటట్టు వేసుకుంటామో మనం క్యారెట్స్ కూడా అలాగే వేసుకోవాలండి. ఒత్తుగా వేసేస్తే మీకు మంచి విత్తనం అయితే అన్నీ జర్మినేట్ అయిపోతాయి అనమాట. అన్నీ జర్మినేట్ అయిపోయినప్పుడు మీకు ఒక క్యారెట్కి అంటే ఊరడానికి ప్లేస్ వస్తుంది, ఒక క్యారెట్కి ఏమో ఊరడానికి ప్లేస్ రాదనమాట. సో చూసుకొని వేసుకోవాలి మనం విత్తనాలు. అలాగే ఇక్కడ కొన్ని ఫ్లయింగ్ సాసర్ చిల్లీస్ అయితే ఉన్నాయండి. ఇదిగోండి కనిపిస్తుంది కదా, ఇవి హార్వెస్ట్ చేస్తాను. ఫ్లయింగ్ సాసర్ చిల్లీస్ నేను గమనించింది ఏంటంటే భూమిలో వేస్తానండి, చాలా బాగా పెరిగిపోతున్నాయి అనమాట, టొమాటో మొక్కల్లాగా. చూడండి అసలు ఎంత బాగా ఉందో. ఇదిగోండి అక్కడ కూడా ఉంది చూడండి, పచ్చిమిర్చి మొక్క ఎంత బాగా ఉందో చూడండి. ఇవి చాలా హైట్ వెళ్ళిపోతున్నాయి అనమాట. యాక్చువల్గా నేను ఊరు వెళ్లే ముందు ఒక మిరపకాయ లాస్ట్ టైం మీరు చూస్తే కనుక ఒకటి వదిలానండి నేను విత్తనం కోసం. బట్ అది హార్వెస్ట్ చేసేసినట్టున్నారు. ఇంకొకటి ఏదో ఇది సరిగ్గా రాలేదనమాట, ఇలా ఉండిపోయింది. బట్ యాక్చువల్లీ నా దగ్గర అయితే ఇంకా ఇంట్లో ఉన్నాయి విత్తనాలు, అవైతే మళ్ళీ వేస్తాను. ప్రస్తుతానికి ఏమేమి ఉన్నాయో ఇవైతే ఈరోజు నేను హార్వెస్ట్ అయితే చేసేసుకుంటానండి. ఇంకా దీనికి చిన్న చిన్న విత్తనాలు ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి వస్తున్నాయి అనమాట. ఇంకా ఇక్కడెక్కడ వస్తున్నాయి. సో ఈ 2 కాయలు దొరికినాయి, ఇవైతే హార్వెస్ట్ చేసేసాను. అలాగే సన్ గోల్డ్ చెర్రీ టొమాటోస్ అండి. ఇవి ఒక్క మొక్క పెట్టానమాట, దానికైతే ఇన్ని కాయలు అయితే వచ్చినాయి. ఆ టొమాటో మొక్క కూడా పాడైపోయింది, మళ్ళీ అన్నీ కొత్తగా వేసుకుంటానండి.
ఇవన్నీ చూస్తే ఇక్కడ లైబీరియా టొమాటో మొక్కలండి. వీటిలో కూడా చూడండి ఇలా అయిపోయినాయి అనమాట, ఎండిపోతున్నాయి ఇంకా ఆకులు. వీటికి ఏవో కొన్ని టొమాటోస్ ఉన్నాయి. ఇలాంటివన్నీ అయితే హార్వెస్ట్ చేస్తాను. అలాగే ఇక్కడ చూస్తే మన లావెండర్ థాయ్ ఎగ్ ఫ్రాగ్ అండి. ఇవి కూడా కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి. ఈ వంకాయలన్నీ కూడా హార్వెస్ట్ చేస్తానండి. ఇన్ని పర్పుల్ లావెండర్ వంకాయలు అయితే వచ్చినాయండి. ఇక్కడ బ్లాక్ టబ్లో ఒక 2 వంగ మొక్కలు, ఒక గుత్తిమీర మొక్క పెట్టానండి. గుత్తిమీర మొక్క అయితే చచ్చిపోయిందనమాట, ఇదేమి సరిగ్గా రాలేదు. బట్ ఒక వంగ మొక్క అయితే పెట్టాను. ఇదిగోండి, ఇదేంటంటే ఇలా లైట్ కలర్ వైట్ వంకాయ, అంటే వైట్ కూడా కాదు అలాంటి గ్రీన్ కూడా కాదండి, లైటిష్ గ్రీనిష్ వైట్ లాగా ఉందన్నమాట. దీనికి ఒక 2 వంకాయలు అయితే వచ్చినాయండి. ఇదిగోండి ఇలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఇవి కూడా హార్వెస్ట్ చేసేసుకుంటాను. ఇక్కడ ఒక క్యారీ బ్యాగ్లో నేను పర్పుల్ కలర్ ఫ్రెంచ్ బీన్స్ పెట్టానండి. ఇవి మొత్తం ఒక 5 మొక్కలు అనుకుంటా పెట్టాను. ఇవి యాక్చువల్లీ ఇక్కడ ఎందుకు పెట్టానంటే, నేనేమనుకున్నానంటే ఇక్కడ ఇలా కమ్మీలు ఉన్నాయి కదండి, ఈ కమ్మీకి తాడులు కట్టేసి దీన్ని పాకిద్దామన్న ఆలోచనతో నేనైతే పెట్టాను అనమాట. ఊరి నుంచి వచ్చేటప్పటికి కాయలు ఉంటాయి అని చెప్పి నేను అనుకోలేదు యాక్చువల్గా. బట్ ఇప్పుడు నేను ఊరి నుంచి వచ్చి చూసేటప్పటికి ఇదిగోండి చూడండి, అసలు కాయలు చూసారు ఎలా కాసేస్తున్నాయో. మొత్తం దీన్ని 4 మొక్కలకి ఇలా కాయ అయితే వచ్చిందండి. ఇందులో చూస్తాను, ఏమైనా రెడీ అయినాయి అనుకుంటే కోస్తాను, లేదంటే ఒక 2 రోజులు అయితే వెయిట్ చేస్తాను. బట్ మొక్కలన్నిటికి బాగా వచ్చినాయండి కాయలు. చూడండి ఎలా దిగినాయో, బాగా వచ్చినాయి అనమాట. ఇవి కూడా ఒకసారి చెక్ చేసి కోస్తాను. ఇక్కడ ఒక గ్రీన్ గ్రో బ్యాగ్లో ఒకటే ఒక 2 కలర్ కణుపు చిక్కుడు అయితే పెట్టానండి. మీకు చాలామందికి ఐడియా ఉంటుంది కణుపు చిక్కుడు. ఇదిగోండి ఇలా డ్యూయల్ కలర్ లాగా వస్తుంది కదా, ఇదనమాట. ఇది నాకు దొంతుల నరసింహ గారు ఇచ్చారనమాట ఈ సీడ్స్. ఆయన కొన్ని సీడ్స్ పంపిస్తే అందులో ఒక్క సీడే నాకు సర్వైవ్ అయిందనమాట. సో ఈ ఒక్క మొక్క నేను వెళ్ళినప్పటికీ పూత మీద ఉందండి. సో నేను వచ్చేటప్పటికి చూడండి మొత్తం ఒక్క మొక్క అయినా కాయలు మాత్రం భలే కాసిందండి. భలే అంటే బాగా అనిపించింది, నాకు ఎప్పటి నుంచో ఇష్టం అనమాట ఇది పెంచాలండి, ఈ చిక్కుడు విత్తనం. ఇదైతే చాలా బాగా వచ్చింది. దీని కొంచెం విత్తనాలు కూడా కొన్ని సీడ్స్ వదులుకుంటానండి. ఇవి ఇప్పుడే వచ్చినాయి అండి. మీకు చూడడానికి ఇలా కనిపిస్తుంది కానీ నొక్కితే గింజ లేదనమాట. సో వీటిని గింజ అయ్యేంత వరకు కొన్ని రోజులు అయితే వదిలేసి ఆ తర్వాత అయితే హార్వెస్ట్ చేస్తానండి. అలాగే ఇది కూడా ఒక పచ్చిమిర్చి మొక్క అండి. ఇది ఏదో రేర్ వెరైటీ అనుకొని పెడితే ఇది నార్మల్ పచ్చిమిర్చి అయింది. కాకపోతే కాపు మాత్రం విపరీతంగా వచ్చింది. ఎక్కడ చూసినా పెందలు, పువ్వులు, మొగ్గలతో ఫుల్ నిండిపోయిందనమాట. నేను ఎక్కువ రోజులు లేను కాబట్టి ఇక్కడ. సో మొక్కలన్నింటినీ కొన్ని మంచిగా ఉన్న మొక్కలు కూడా పాడైనాయి. వీటన్నిటికి ఆర్గానిక్ ఇన్పుట్ అయితే అర్జెంటుగా ఇవ్వాలి. నా దగ్గర ఫిష్ అమిన్ యాసిడ్స్ ఇంట్లో ఉన్నాయండి. సో ప్రస్తుతానికి రెడీమేడ్గా నేనైతే రేపు అవి తీసుకొచ్చేసి ఫస్ట్ ముందు ఏమేమి మొక్కలు ఉన్నాయో వాటిని మాత్రం ఫస్ట్ అవి ఇచ్చేసేసి కాపాడుకుంటాను. అన్నీ నీరసించిపోయినాయి అనమాట ఉన్న మొక్కలు కూడా. ఇవన్నీ గుత్తిమీర మొక్కలండి. ఇవి ఊరి నుంచి వచ్చిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాము అన్నట్టు చాలా విత్తనాలు ఒక గ్రో బ్యాగ్లో అయితే పెట్టేస్తే చూడండి అవన్నీ పెరిగిపోయి ఆఖరికి మొగ్గల మీద పిందల మీద కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో తెలియదు. దీన్ని జాగ్రత్తగా ఏదన్నా ఒక కమ్మీ దగ్గర పెట్టి దీన్ని ఏంటంటే నేను ప్రస్తుతానికి అన్ని తాళ్ళు వేసి పైకి కట్టి ప్రస్తుతానికి చూస్తాను. ఏమైనా ఎక్స్ట్రా మొక్కలు ఉంటే తప్పదండి పీకే, లేకపోతే ఉన్న వాటికి కూడా బలం సరిపోదు. అవి చూసి వేరే చోట ట్రాన్స్ప్లాంట్ చేయడం అయితే చేస్తాను. ఈరోజు చాలా పనులు ఉన్నాయండి, అవన్నీ చూసుకోవాలి, ఇవన్నీ ప్లానింగ్ చేసుకోవాలి. అంత గజిబిజి గందరగోళం అయిపోయిందనమాట. అలాగే మీకు ఇంకొక వెరైటీ చిల్లీ కూడా చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, దీని పేరు టొమాటో చిల్లీ అనమాట. ఇవి చూడడానికి టమాటాలా ఉంటాయి కానీ పచ్చిమిరపకాయలండి. ఇందులో ఇది గ్రీన్ వెరైటీ అనమాట. ఇందులో నేను వైలెట్ కలర్ కూడా వేశాను, బట్ వైలెట్ కలర్ రాలేదు, పోయింది. సో ఇక్కడ మీరు చూస్తే ఇది టొమాటో చిల్లీ అనమాట. భలే వచ్చినాయి కదండి, 2 కాయలు వచ్చినాయి. విత్తనానికి అని వదిలేశాను, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తానండి. లేదంటే ఒక 2 రోజులు ఆగుతాను, కొంచెం ఇవి విత్తనం ముదిరిన తర్వాత ఇవి హార్వెస్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఇంకొక కొత్త వెరైటీ వంకాయ అయితే ఉందండి. ఇది వైట్ వంకాయ మీద లైట్ పర్పుల్ చారు వస్తుంది అనమాట. ఇవి రంగమలై ఫార్మ్స్ అనే వెబ్సైట్, అంటే ఫార్మ్స్ వాళ్ళు అమ్ముతున్నారు విత్తనాలు. అక్కడ నేను కొనుక్కున్న వంకాయ విత్తనాలు అండి ఇవి. ఇవైతే నాకు చాలా నచ్చినాయి అండి. నాకు ఫోటో చూసినప్పుడే చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది, అబ్బా వైట్ మీద భలే అందంగా ఉన్నాయా అని చెప్పేసి. సో అవి ఇప్పటికైతే కాయలు కాస్తున్నాయి అండి. ఇవి మొత్తం 2 మొక్కలు అయితే ఉన్నాయి అనమాట. సో 2 మొక్కలకి ఒక 2-3 కాయల్లా కాసినాయి అనమాట. సో అలాగే ఇక్కడ పక్కన ఇంకోటి చూసుకుంటే ఇదొక వంగ చెట్టు అండి. దీనికేమో గ్రీన్ కలర్ ఇదిగోండి వంకాయ ఇలా వచ్చిందనమాట. దీని మీద చారు వస్తుంది. ఈ వంకాయలు అయితే ఉన్నాయి, ఇవి కూడా కోసుకుంటాను. ఇది ముసుగు వంగ చెట్టు అండి. దీనికి లాస్ట్ టైం నేను ఒక వంకాయను అయితే వదిలాను అనమాట విత్తనం కోసం. సో ఇప్పుడు ఇది కూడా నేను హార్వెస్ట్ చేసి తీసుకెళ్తాను ఈ విత్తనాన్ని కూడా.
అలాగే ఇక్కడ చిట్టి కాకర మొక్కలు పెట్టానండి. ఇవి కూడా ఇప్పుడు పైకి కడతాను. సో నేను వచ్చేటప్పటికి ఏవో 1-2 చిన్న చిన్న కాకరకాయలు అయితే ఇక్కడ చూశానండి. ఇవి పైకి కట్టి దీనికి ఇప్పుడు ఇన్పుట్ ఇస్తాను. ఇదిగోండి ఇలాగా చిన్న చిన్నది వైట్ కాకర అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను చిట్టి కాకర పెట్టాను, బట్ ఇవేంటంటే ఇలాగా వైట్ కాకరలా వస్తుంది. మరి చిట్టి వైట్ కాకర ఏంటో విత్తనం నాకు అర్థం కావట్లేదు. ఇవి పైకి కట్టి చూడాలండి, ఇంకొక కాపుకి ఏమొస్తాయో చూడాలి. అలాగే ఇక్కడ పర్పుల్ క్లోబిన్ మొక్క అయితే పెట్టి వెళ్ళానండి. నాకు వచ్చేటప్పటికి భలే ఆశ్చర్యంగా అనిపించింది. అసలు ఆ కలర్ ఏంటండి, ఆ సైజ్ ఏంటండి. నేను ఇదివరకు పెట్టిన గ్రీన్ క్లోబీన్స్ అయితే ఇలా లేవన్నమాట. ఇవేంటో చాలా పెద్ద సైజుగా వచ్చినాయి. ఇవి చూడండి అసలు ఒక్కోటి ఎంత సైజు ఉందో. సో ఈ ముదిరిపోయిన కాయలు నేను అనుకుంటున్నాను ఇవి ఎలాగో ముదిరిపోయినాయి అనుకుంటున్నాను. సో చిన్న సైజుగా ఉన్న కాయలు అయితే ఏమొస్తే అవి హార్వెస్ట్ అయితే చేస్తాను. ఇక్కడ యాక్చువల్గా నేను ఒక 3 మొక్కలు అయితే పెట్టానండి. కానీ ఇదిగోండి ఇది ఒక మొక్క, ఇది ఒక మొక్క, 2 మొక్కలు అయినాయి అనమాట. ఇవి ఇంకా చూడండి మంచి పెద్ద విత్తనం అనమాట. పువ్వు కూడా అసలు చాలా పెద్ద పువ్వు పోస్తుంది కూడా, ఇంత పువ్వు పోస్తుంది. ఇందులోంచి కాయ అయితే వస్తుంది. సో ప్రస్తుతానికి ఎన్ని ఉంటే అన్నీ నేనైతే కోసుకొని ఫస్ట్ తీసుకెళ్ళి ఒకసారి వండి చూస్తానండి. ఎప్పుడు నేను క్లోబీన్స్ అయితే ఎప్పుడు వండలేదన్నమాట. లాస్ట్ టైం కూడా విత్తనానికి ఎక్కువ వదిలేసాను లాస్ట్ టైం థాట్ చేసినప్పుడు. ఇప్పుడు కొన్ని కాయలు వచ్చినా తీసుకెళ్ళి అవి ఒకసారి ట్రై చేస్తాను టేస్ట్ ఎలా ఉంటాయో. ఈ మాదిరిగా ఇలా అయిపోయిన కాయలు మాత్రం విత్తనానికి అయితే వదిలేసుకుంటానండి. ఇన్ని వచ్చినాయండి పర్పుల్ క్లోబీన్స్. నాకు ఇది స్టెమ్ కొంచెం హార్డర్ అనిపించింది వెన్ కంపేర్ టు గ్రీన్ క్లోబీన్స్. అవైతే కొంచెం లేతగా ఉంటాయి అన్నమాట. బట్ ఇవి కొంచెం హార్డర్గా అనిపించింది నాకు, టెక్స్చర్ అయినా కానీ కొమ్మ అయినా కానీ. చూడాలండి, ఒకసారి వండుకొని తిని చూస్తాను టేస్ట్ ఎలా ఉందో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే బర్డ్ హౌస్ సొరకాయ కూడా చూసారు కదా, ఇదంతా ఎండిపోతుందండి. ఇదిగోండి ఇలా సగం వరకు ఎండిపోయింది. ఈ కాయలన్నీ అయితే విత్తనానికి అయితే వదిలేసాము. అక్కడ మీకు కనిపించేది ఫస్ట్ కాయ, అది విత్తనానికి వదిలేని ఫస్ట్ కాయ అనమాట. బట్ వచ్చి చూస్తే ఇది ముదిరిపోయింది. సో ఇదంతా ఎలాగో ఎండిపోతుంది కాబట్టి నేను ప్రస్తుతానికైతే దీన్ని ఇలాగ అట్టు పెట్టేస్తాను. అవన్నీ విత్తనాలకు వస్తాయి కాబట్టి అవన్నీ విత్తనాలకైతే ఉంచేస్తానండి. అలాగే మీరు ఇక్కడ చూసేదంతా పర్పుల్ బర్బాటి అండి. ఇందులో ఒక మొక్క ఏదో ఎండిపోతుంది, అది చనిపోతున్నట్టుంది. అవి అక్కడ కట్ చేసేసి వీటికి ఏదన్నా ఆర్గానిక్ ఇన్పుట్ ఇస్తానండి. సో ఇది పర్పుల్ బర్బాటి బీన్స్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇక్కడ మనకి పర్పుల్ కలర్ బీన్స్ ఉండాలి. ఇది కూడా చనిపోతుంది, ఇది కూడా ఏం బాగాలేదు, ఇది కూడా తీసేస్తాను. అలాగే మీకు ఇక్కడ ఇంకో మొక్క చూపిస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి మనకి బెల్ స్క్వాష్ అండి. అంటే కొంచెం బెల్ షేప్లో ఉండే స్క్వాష్ అనమాట, గుమ్మడికాయ. ఇది ఇప్పుడిప్పుడే పూత అయితే స్టార్ట్ అవుతుంది, బాగానే ఎదిగింది. ఆకులు కూడా ఆరోగ్యంగా చాలా పెద్దగా పుష్టిగా అయితే ఉన్నాయన్నమాట. సో దీనికి ప్రస్తుతానికి విత్తనం అయితే పింద అయితే ఏమీ రాలేదు, చూడాలి. ఫస్ట్ పింద అయితే లేదు, ఏవో పువ్వులు అయితే ఉన్నాయి. ఇవన్నీ మేల్ ఫ్లవర్స్ అనుకుంటున్నాను. ఫీమేల్ ఫ్లవర్స్ కోసం అయితే చూస్తానండి. ఇక్కడ మీరు చూస్తుందంతా పింక్ ల్యాబ్ బీన్స్ అండి. అంటే చిక్కుళ్ళే, బట్ డార్క్ పింక్ కలర్లో ఉంటాయి అనమాట. ఇదిగోండి, ఇది పాకడానికి మాత్రం అసలు విపరీతంగా చూసారా ఎంత పాకిపోయిందో. ఇవి 2 మొక్కలండి, మొత్తం అంతా విపరీతంగా పాకిపోయింది. మీకు ఇక్కడ చూస్తే ఇదిగోండి చూడండి, మొదలు కూడా చూస్తే ఫుల్ అలాగా అంత రొడ్డలాగా మొత్తం చుట్టేసింది చూసారా. సో మీకు చిక్కుడుకాయ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది, డార్క్ పర్పుల్ షేడ్ వచ్చి కాయ ఇలా ఉంటుంది. పైన చాలా కాయలు ఉన్నాయండి. అవన్నీ అయితే నేను ఒకసారి హార్వెస్ట్ చేసి ఎన్ని వస్తే అన్ని తీస్తాను, మీకు చూపిస్తాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి, అలా వెతుక్కోవాలన్నమాట. చాలా చోట్ల కాయలు ఉన్నాయి. ఇక్కడ చూసానండి. ఇది చూసారా, ఇలాగ మొత్తం అక్కడ పైనంతా ఉన్నాయన్నమాట. అవన్నీ లాగి ఎన్ని వస్తే అన్ని అయితే కోసుకుంటాను ఈ పూట. ఈ తోట టూర్ అంతా అయిపోయి హార్వెస్ట్ అంతా చేసేసుకున్నాక ఇంకా చిన్న పనులు ఉంటే తోటలో అవి కూడా చేయించుకుంటున్నానండి. సో నేను ఊరెళ్ళే ముందు కొన్ని సొర మొక్కలు ఇందులో తెరమొక్కల బాక్స్లో వేసి వెళ్ళాను అనమాట. సో అవి ఇంత అయితే పెరిగినాయి. సో వీటిని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, ఇంకొక ప్లేస్ ఉంది కదా ఎక్కడైతే మనం మెంతికూర, ఈ టొమాటోలు ఫస్ట్లో చూపించాను చూడండి, ఆ ప్లేస్లో ఈ సొర ఏంటంటే నేల మీద పాకిచ్చేద్దామని చెప్పేసి, సో వీటిని ఏంటంటే ఇప్పుడు ఇదిగోండి మడులు తీపిస్తున్నాను. ఈ మడుల్లో పెట్టేసేసి ఇలా నేల మీద పాకిచ్చేద్దామని ఐడియా అనమాట. సో అంటే మనకి పందిల మీద పాకిస్తుంటే పండుగలు బాగా తినేస్తున్నాయి. సో నేల మీద అయితే ఎలా కాస్తాయో, ఎలాగో విత్తనాలు ఉన్నాయి, స్పేస్ ఉంది, చూద్దాము ఎలా కాస్తాయో అన్నట్టు నేనైతే 2 మడులు చేయించానండి. టోటల్ 10 ప్లాంట్స్ వచ్చినాయి. సో మడికి ఒక 5 ప్లాంట్స్ పెట్టేసి వీటిని ఏంటంటే ఇదిగోండి ఇదంతా ఇంకా ఓపెన్ స్పేసే మనకి. సో ఏంటంటే నేల మీద వీటిని ఎంత మట్టికి ఫ్రీగా ఉంటే అంత మట్టికి పాకిద్దామని ఐడియా అనమాట. సో ఇదిగోండి ఇలా అయితే మడులు చేసుకున్నాము.
ఇది చెప్పాను కదండి ఆల్రెడీ ఇది గుల్ల చేసేసి మట్టిని ఇందులో ఆవెరువు మేకల ఎరువు కూడా వేసేసి రెడీగా అయితే ఉంచామన్నమాట. మేము మొక్కలు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవడానికి. మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు మేకల ఎరువు అయితే చూపిస్తాను. ఇదిగోండి గుళికల్లా కనిపిస్తున్నాయి కదా, ఇదంతా మేక ఎరువు అనమాట. సో నేను ఏంటంటే 10 మొక్కలు వచ్చినాయండి, లైన్కి 5 లాగా ఇలా పెట్టుకుంటున్నాను. అలా ఒక మడిలో పెట్టుకున్నా కదా, అలాగే సెకండ్ మడిలో కూడా ఒక 5 మొక్కలు పెట్టేసుకుంటాను. అలాగే ఇందాక మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి, ఒక గ్రో బ్యాగ్లో ఇలాగా బీర మొక్కలు అయితే వచ్చేసినాయి అని. సో వాటిని కూడా ఇలాగా ఇక్కడ పెడుతున్నాను అనమాట. సో ఇలాగే దీనికి కూడా సేమ్ మడులు చేసుకున్నాము. నా దగ్గర మొత్తం 16 మొక్కలు ఉన్నాయన్నమాట ఆ గ్రో బ్యాగ్లో. సో 16 మొక్కలు 4 మడుల్లో 4 లెక్క పెట్టేస్తున్నాను. వీటిలో ప్రస్తుతానికి ఇలా పెడుతున్నాను. తర్వాత నేను అవి కాస్త తెప్పరిల్లిన తర్వాత నేను ఈ పైన అయితే నేను స్టాక్ చేసేస్తానండి, వాటిని స్టేక్ చేసేస్తా, సారీ. ఈ టమాటా మొక్కలన్నీ నేను పెప్పర్ ఫామ్కి వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్న టొమాటోలతో చేసుకున్న విత్తనాలండి. మీరు ఇదివరకు చూడకపోయి ఉంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో పెప్పర్ ఫామ్స్కి వెళ్ళి అక్కడ చెర్రీ టొమాటోస్ అయితే హార్వెస్ట్ చేశాను అనమాట. సో ఆ సీడ్స్ అనమాట, ఆ సీడ్స్ ఏం చేశానంటే నేను ఈ గ్రో బ్యాగ్లో వేశాను. ఇవి చూడండి ఎంతెంత పెరిగిపోయినాయో. ఇప్పుడు వీటిని కూడా మనం భూమిలో అయితే ట్రాన్స్ప్లాంట్ చేసేసే టైం వచ్చింది. సో ఇదిగోండి ఈ ప్లేస్ని, ఇక్కడ ఉన్న ఇంకొక మడిని ఈ టొమాటో మొక్కలు వేయడానికి అయితే రెడీ చేపిస్తున్నాను. ఇది కూడా సేమ్ అండి, అలాగే మడుల్లాగా తీసుకొని ఎన్ని మొక్కలు ఉన్నాయో దాన్ని బట్టి చూసుకొని ఈవెన్గా అయితే భూమిలో పెట్టేస్తాను. పర్పుల్ క్లోబీన్స్ మొక్క ఉంది కదండి, నేను వేరే చోట మళ్ళీ సేమ్ విత్తనం వేసాను అనమాట. ఇక్కడ 2 మొక్కలే ఉన్నాయని ఇంకొక 4 మొక్కలు అయితే మళ్ళీ నేను విత్తనం నుంచి మొక్కలు చేసుకున్నాను. సో మళ్ళీ ఆ 4 కూడా తీసుకొచ్చి ఇక్కడే పెట్టేస్తున్నాను. ఇక్కడే ఎందుకు పెడుతున్నానంటే, ఇక్కడ స్పేస్ ఆల్రెడీ నేను ఇది పాకడానికి ఎనఫ్ మనకి పైన ఇదంతా ఉందన్నమాట, స్టేకింగ్ చేసుకోవడానికి, అది అల్లుకోవడానికి పందిరి. అందుకనే నేను మళ్ళీ ఈ పర్పుల్ క్లోబీన్ సీడ్ని మళ్ళీ ఇక్కడే పెట్టేస్తున్నాను అనమాట. సో ఒకవేళ ఇదేమన్నా అయిపోతూ వచ్చినా మళ్ళీ ఈ మొక్కలు అయితే అందుకొస్తాయి. సో అందుకని నేనైతే ఇలా ప్లాన్ చేశాను ఇక్కడ. ఈ అన్న ఏం చేశారంటే దాని చుట్టూనే మళ్ళీ గొయ్యిలాగా తీసేసి అక్కడక్కడే మొక్కలను అయితే పెట్టేస్తున్నారు. మనకు చూడండి, చుట్టూ గొయ్యిలాగా తీయడం వల్ల మనకి చుట్టూ మట్టి గుల్ల చేసినట్టు అవుతుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ కొత్త మొక్కలు కూడా మనం చక్కగా అక్కడే పెట్టేసుకుంటున్నాం. సో ఫైనల్గా ఈరోజు చేసిన హార్వెస్ట్ అయితే ఇదండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, బోల్డ్ అని పర్పుల్ క్యారెట్స్ అయితే కోసాను ఇవాళ. అలాగే కొన్ని పర్పుల్ కలర్ ఫ్రెంచ్ బీన్స్, చెట్టుకి చింత చెట్లు కూడా చాలా ఉన్నాయండి తోటలో. చింత చెట్టుకి కాయలు రెడీగా అయినమాట, చింతకాయలు. సో కొన్ని చింతకాయలు తెచ్చుకున్నాను. అలాగే పింక్ కలర్ ల్యాబ్ బీన్స్, అలాగే పర్పుల్ కలర్ క్లోవ్ బీన్స్, కొన్ని వంకాయలు. ఇదిగోండి 1, 2, 3, 4 రకాల వంకాయలు అయితే వచ్చినాయి. ఇదిగోండి ఫ్లయింగ్ సాస్ చిల్లీస్ వచ్చినాయి, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చలి కూర, అలాగే కొన్ని రకాల టొమాటోలు, మన ముసుగు వంకాయ అండి, విత్తనానికి రెడీ అయింది, కోసి పెట్టాను. అలాగే చెట్టుకున్న ఒక రామఫలం పండితే ఇది కూడా తెచ్చుకున్నానండి. సో ఫైనల్గా ఇదండి ఈరోజు నేను చేసిన హార్వెస్ట్ తోటలో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, సో ఫైనల్గా మనం చేసిన హార్వెస్ట్తో నేనైతే ఆ పర్పుల్ క్యారెట్స్ వాడి పిల్లలకైతే చక్కటి క్యారెట్ ఫ్రై చేసి పెట్టాను. అలాగే మనకు రకరకాల బీన్స్ వచ్చినాయి కదండి, పర్పుల్ క్లో బీన్స్, పింక్ ల్యాబ్ బీన్స్, పర్పుల్ కలర్ ఫ్రెంచ్ బీన్స్, వాటన్నిటితో కూడా కొబ్బరి వేసుకొని చక్కగా ఫ్రై అయితే చేసుకున్నాను. అవండి వీడియోలో విశేషాలు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.